తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసుకు సంబంధించి సీబీఐ విచారణలో వాస్తవాలు బయటకొచ్చాయని 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ వ్యాఖ్యానించారు. సీబీఐ విచారణలో నిర్ఘాంతపోయే వాస్తవాలు వెల్లడయ్యాయన్నారు. 2019-24 మధ్య బోలేబాబా ఆర్గానిక్ డైరీ 68 లక్షల కేజీల నెయ్యి సరఫరా చేసిందని, దానికోసం పాలు, వెన్న ఎక్కడి నుంచి సేకరించలేదని సీబీఐ తేల్చిందని గుర్తు చేశారు. నకిలీ నెయ్యి తయారీకి రసాయనాలు వాడారన్న దినకర్ రసాయనాలు సరఫరా చేసిన కంపెనీ వివరాలను దర్యాప్తు సంస్థ రాబట్టిందని గుర్తు చేశారు. 2019-24 మధ్య బోలేబాబా ఆర్గానిక్ డైరీ వారు 68 లక్షల కేజీల నెయ్యిని తిరుమల తిరుపతి దేవస్థానానికి సప్లై చేశారనేటటువంటి అంశం వెలుగులోకి వచ్చిందో, ఆ సంస్థ ఈ 5 సంవత్సరాల్లో పాలు కానీ వెన్న కానీ ఒక్క చుక్క కూడా ఎక్కడి నుంచి కూడా సేకరించలేదని సిబిఐ వారి విచారణలో తేలింది. నకిలీ నెయ్యి తయారు చేయడానికి అవసరమైనటువంటి రసాయనాలకి సంబంధించినటువంటి వాటిని ఈ బోలేబాబా ఆర్గానిక్ డైరీకి సప్లై చేసినటువంటి వివరాలు కూడా బయటపడటం భక్తులందరికీ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నాటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేశారు అనేటటువంటిది స్పష్టంగా కనబడుతుంది. సనాతన ధర్మానికి ఆధ్యాత్మికకి భంగం కలిగించేటటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాటి ప్రభుత్వం వ్యవహరించింది అనేటటువంటి అంశాన్ని మేము అనేక సందర్భాలు తెలియజేసినప్పటికీ కూడా వారు వ్యవహరించినటువంటి తీరు అందరికీ కూడా ప్రజలందరికీ కూడా తెలిసిందే.